గరీబీ హటావో అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గరీబోంకు హటావో అని 312 మందికి ఇస్తే అందులో 100 మందికి కాంగ్రెస్ వాళ్ళకే వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామున 4:40కి అట్లా వచ్చారు సార్. ఖమ్మంలోనే 3 మంత్రులు ఉన్నారు సార్. చాలా సిగ్గుసేడు సార్. వెలుగుమట్ట ప్రజలకు అందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మాకు విద్యార్థుల్ని, మేధావుల్ని, రాజకీయ పార్టీల్ని, ప్రజా సంఘాన్ని పోలీసులు వచ్చారు, మిలిటరీ వచ్చారు, ఒక 2000 పోలీసుల మంది వచ్చారు. అసలు ఏంటి ఏం జరుగుతుందో మాకు అసలు ఏమి తెలియలేకపోతుంది. తెలియపోగా అసలు ఏం జరుగుతుందో కూడా ఎక్కడ చూసినా అసలు తీసేస్తూనే ఊరు, నెట్టేస్తూనే ఊరు, కొట్టేటోళ్ళను కొడతనే ఊరు, పిల్లలు ఏడుస్తారు. అసలు ఏంది ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఏమైంది అసలు మాకు నోటీసులు రాలే, ఏం రాలే, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఏమి అర్థం కాలే. ఒక అర్ధగంట సేపటి తర్వాత పోలీసులే వచ్చి అమ్మ మీరందరూ ఖాళీ చేయాలి, లేకపోతే మాత్రం మీ సామాన్లు అన్ని పోతాయి అంటే అసలు అప్పటికప్పుడు ఎట్లా తీస్తామండి? ఏందని తీస్తాం మేము? ఎంత సామాన్ అని తీస్తాం? అసలు ఏడ్చుకుంటూ పొరగొప్పులు పెట్టుకుంటూ అందరం మేము పక్కనే ఉన్నాక కొన్ని సామాన్లు అందులో పోయాయి, కొన్ని ఉన్నాయి. సాయంత్రం వరకు మా వాళ్ళు వచ్చారు. ఆ నుంచి అందరం కలిసి అంబేద్కర్ భవనానికి వెళ్ళిపోయినాం. కానీ ఇలా చేయడం మాత్రం అయితే చాలా వరకు అన్యాయం అండి. పేదోడికి కావాల్సింది ఇల్లు. మేము 11 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం కాబట్టి మాకు అక్కడ అదే స్థలంలో ఇల్లు కట్టియాలని కోరుకుంటున్నాం. 312 మందికి ఇస్తే అందులో 100 మందికి కాంగ్రెస్ వాళ్ళకే వచ్చినాయి. అందులో భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వనన్నాడు. ఏమి పొలాలు ఉన్నాయి, వాళ్ళ ప్లాట్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ అక్కడే ప్లాట్లు వచ్చినాయి. మరి పేదోడికి ఏడొచ్చిందండి? మళ్ళీ టోకెన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా నెక్స్ట్ డే ఇస్తా అన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2వ విడత ఇస్తా అన్నారు, ఇంతవరకు లేదు. కలెక్టర్ ఆఫీస్కు, ఎంఆర్ ఆఫీస్కు రోజు తిరగని చోటు లేదు. మేము ఇప్పుడు 45 రోజుల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం, ఫామ్స్ ఇస్తూనే ఉన్నాం. అక్కడ 3 మంత్రులు ఉన్నా కూడా 3 మంత్రుల నుండి ఏమి కావట్లేదు. కాబట్టి మేము ఇక్కడికి హైదరాబాద్కి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని ఇదంతా గమనించి నువ్వు 45 రోజుల నుంచి చూసింది ఒక లెక్క, ఈ రోజు చూసింది ఒక లెక్క కాబట్టి మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని అదే స్థలంలో అందరి పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. 1000 మందికి 300 మంది 12 మందికి ఇచ్చారు. మీరు ఇంకా 700 మందికి ఇస్తే చాలా బాగుంటుంది. మేము మంచి కోరి చెప్తున్నాం. దేనికి అనేది కూడా కాంగ్రెస్ రావాలని కోరుకున్నాం. వచ్చినాక ఇదేనా అన్న మాకు చేసేది? నువ్వు కావాల్సింది ఒక గూడేగా మేము కోరుకుంది, ఏమైతే కోరుకోలేదు కన్నా. పొలాలు కావాలి, చిలకలు కావాలి, ఏమీ కోరుకోలేదు. కనీసం ఉండడానికి ఇల్లు. మా ఆయనకు స్ట్రోక్ వచ్చి ఇప్పటికి 3,00,000 దాకా అయినాయి. అయినా మేము తిరుగుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. మరి పోయిందైతే రావాలంటే ఎక్కడ 5,000 రెంట్ పెట్టి ఉంటున్నాం. తప్పదు కదా, ఉండడానికి ఇది గూడు కావాలంటే ఎక్కడ ఆయన హాస్పిటల్ పోవడానికి ఒక 10,000, ఇంటి రెంటు, 2 పిల్లలు, ఎన్ని చూసుకుంటానో మా బాధ ఆ దేవుడికే ఎరక. కాబట్టి రేవంత్ రెడ్డి అన్న దీన్ని గమనించి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. వినోబా భూదాన భూములు దానికి పెట్టిన పేరు వినోబా నవోదయ కాలనీ. అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి కట్టుకోలేదు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వమని లేదు, వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకుంటే అంత దారుణంగా కొండల డబ్రీస్ ని తయారు చేశారు. ఆ ఇంట్లో బతుకుతున్నటువంటి వాళ్ళకి అవకాశం లేకుండా, వాళ్ళ వస్తువులు కూడా తీసుకోకుండా ఆ రకంగా టెర్రరైజ్ చేస్తూ, భయభ్రాంతికి గురి చేస్తూ దాడి చేశారు. ఎందుకు? ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం స్టూవర్ట్పురం దొంగల్ని సంస్కరిద్దామని చెప్పి వాళ్ళకి ఇళ్ళు కట్టించి వాళ్ళకి ఉపాధిని చూపించింది. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఉపాధి అడగలేదు, మాకు ఇల్లు కట్టించిమని అడగలేదు. వాళ్ళు కట్టుకున్న ఇళ్ళని కూల్చివేశారంటే ఎంత అన్యాయం. ఒకనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇందిరమ్మ ఇళ్ళని నిర్మించింది. మన భారతదేశంలో ఏ మూలకెళ్ళిన ఇందిరమ్మ ఇళ్ళు కనబడతాయి. అంటే ఏ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ళని ఇవ్వాల. కానీ ఒకప్పుడు గరీబీ హటావో అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గరీబోంకు హటావో అని పేదల్ని నిర్మూలిస్తుంది. పేదరికాన్ని నిర్మూలిస్తామని ఇళ్ళు కట్టించారు, కానీ వీళ్ళు పేదల్ని నిర్మూలిస్తామంటున్నారు. ఇంతటి దారుణమైనటువంటి స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు రేవంత్. ఆ రోజు తెల్లవారుజామున 4:40కి అట్లా వచ్చారు సార్. ఒక 100 మంది బెటాలియం వేసుకొని వచ్చారు సార్. వచ్చేసి ఒక నోటీస్ ఇవ్వలేదు, ఒక మాట వరుస కూడా మాకు ఏమి కంప్లైంట్ కూడా రాలేదు సార్ మా దగ్గరికి. గత 13 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాము. కరెంట్ లేకపోయినా, కరెక్ట్ దారి లేకపోయినా కానీ సార్ మేము ఎంతో కష్టపడి రూపాయి కూడగట్టుకొని ఒక ఇల్లు అనేది నిర్మించుకున్నాము. పేదవాడి కళ సార్. ఆ ఇల్లు అనేది మా కళ్ళ ముందే కూల్చేశారు. మేము ఎంత ప్రాధేయపడినా కానీ కరింకరించలేదు సార్. అందుకని మేము ఖమ్మంలో ఎన్నో పోరాటాలు చేసాం. 45 డేస్ నుంచి మేము తిరిగాం సార్, ధర్నాలు చేస్తున్నాము. పని మానేసుకొని సార్ మేము రెంట్లకు ఉంటున్నాం సార్. 5,000 సార్ రెంటు. మా ఇల్లు పోయినప్పటి నుంచి సార్ నేను తిరుగుతూనే ఉన్నాను సార్, నా 2 పిల్లలు పెట్టుకొని. అయినా మాకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు సార్. 300 మందికి ఇచ్చారు సార్, ఓకే వాళ్ళకైతే ఇచ్చారు. 100 మంది అనర్హులు సార్, అయినా వాళ్ళు పేదవాళ్ళని వాళ్ళకి ఇచ్చారు. అలాగే మమ్మల్ని గుర్తించి మాకు కూడా
1850 మందికి మేము పేదలమని అర్హులమని మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పరిశీలించి మాకు న్యాయం జరగవలసిందిగా మేము సీఎం దగ్గరకు వచ్చి కోరుకుంటున్నాం సార్, బ్రతిలాడుకుంటున్నాం సార్. మా వల్ల మా పేదవాళ్ళు చాలా మంది ఉన్నాం సార్. మేము చాలా అంటే ఒక 45 రోజుల నుంచి సార్ మేము తిండి లేక తిప్పలు లేక ఎండలో ధర్నాలు చేస్తున్నాం సార్. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్తున్నాం. మంత్రి ఖమ్మంలో చేసాం సార్. కనీసం సారు పొంగులేటి సార్ రాలేదు మా కాడికి, తుమ్మల నాగేశ్వరరావు సార్ రాలేదు, బట్టి సారు రాలేదు. ఖమ్మంలోనే 3 మంత్రులు ఉన్నారు సార్. ఖమ్మం జిల్లాలోనే చాలా సిగ్గుసేటు సార్. కనీసం మమ్మల్ని వచ్చి అమ్మ మీకు ఇల్లు ఇస్తామని ఒక్కరు కూడా చెప్పట్లేదు, మాకు హామీ కూడా ఇవ్వట్లేదు సార్. దయచేసి మాకు ఎక్కడైతే ఇల్లు కోల్పోయాము అక్కడ 100 గజాలు అదే ప్లేస్లో ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. అలాగే సీఎం సార్కి ఒకటే చెప్తున్నాం సార్, మాకు కనీసం తాతల నాటి ఆస్తులు లేవు సార్. మేము చాలా పేదవారం సార్. డొక్కాడితే కానీ రెక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సార్. మేము రూపాయి కూడగట్టుకొని ఆ ఇల్లు నిర్మించుకున్నాము. అలాగే మీరు ఎంక్వైరీ చేయండి సార్, ఆన్లైన్లో చూడండి, మా బయోడేటా మొత్తం చూసి మీరు వీళ్ళు అర్హులా అనర్హులా అని మీరు పరిశీలించి వెంటనే మీరు రియాక్షన్ తీసుకోండి సార్. ఖమ్మం వెలుగుమట్ల పేద ప్రజల ఇళ్లను కూల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటిగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళందరూ కూడా పేద ప్రజలు కాదు, డ్రామా ఆర్టిస్టులు లేకపోతే యాక్టింగ్ ఆర్టిస్టులు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నాలుక గరుచుకొని ప్రజా ఉద్యమాలతోని భయపడి అక్కడ ఉన్నటువంటి ఒక కొన్ని కుటుంబాలకి ఈరోజు వాళ్ళకి అక్కడ ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి 75 ఎకరాలలో 75 గజాల పాటు ఇల్లు మన అక్కడ ఉన్న స్థలాన్ని పంచిపెట్టింది. దీన్ని మేము ఇది ప్రజల్ని చీల్చడంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదలుచుకుంటే వాళ్ళు 750 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మొత్తం పేద ప్రజలు, అదేవిధంగా రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు అవి మొత్తం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మొదటగా ఇది మొత్తం కూడా పేద ప్రజలు కాదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళే మళ్ళీ మేము 350 కుటుంబాలకి మేము పట్టాలు ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళ కూల్చే అధికారం ఎవరు ఇచ్చారు? పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే అక్కడ వాళ్ళకి నివాస హక్కు ఈరోజు భారత రాజ్యాంగం కల్పిస్తుంది ప్రజలకి. ఆ హక్కుల్ని కాలు రాస్తూ వాళ్ళ ఉన్న ఇళ్లను మొత్తం కూడా కూల్చివేయడమే కాకుండా మా నుంచి తప్పు జరిగిందని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి మళ్ళీ వాళ్ళే పట్టాలు ఇస్తామని చెప్పేసి ఒక కళ్ళబుల్లి మాట చెప్తున్న పరిస్థితి మనం కనపడతాం. కాబట్టి దీంట్లో డబుల్ రోల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అక్కడ ఉన్న వెలుగుమట్ట ప్రజలకు అందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మాకు తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకోవాలి. అట్లా చెప్పకుండా అట్లా ప్రకటించకుండా ఈరోజు కొద్దిమంది మాత్రమే మేము పట్టాలు ఇచ్చినాం, 75 గజాలకు మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా కూల్చిన చోటనే ఇల్లు కట్టించాలి. అదేవిధంగా 10 లక్షల నష్టపరిహారాన్ని ఆ ప్రజలకు ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఉద్యమంలో ఎవరైతే కేసులు నమోదు చేశారో ఈ అక్రమ కేసులన్నింటి కూడా ఎత్తివేయాలి బేషరతుగా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఫిబ్రవరి 24వ తారీఖున వెలుగుమట్లలో 10,000 మంది కుటుంబాలు అక్కడ జీవిస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని పేదలు జీవిస్తున్నటువంటి ఒక ఇళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అక్కడ జిల్లాలో ఉండేటువంటి 3 మంత్రుల సారథ్యంలో 2,000 మంది పోలీసులను తరలించి అర్ధరాత్రి కాడ ఇళ్ళని కూల్చివేయటం జరిగింది. ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికమైనటువంటి ఒక చర్యగా భావిస్తున్నాం. కూల్చివేయబడ్డటువంటి ఇళ్ళ స్థానంలో పేదలందరికీ తక్షణమే ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇల్లు కోల్పోయినటువంటి వారికి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం అని చెప్పి కోరుతున్నాం. అలాగే నిర్వాసితులు రాజకీయ పార్టీలు వాళ్ళ తరపున నిలబడ్డందుకు వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం జరుగుతున్నది. ఈ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ సమస్య పరిష్కారం కానటువంటి ఒక స్థితిలో ఆ ఉద్యమాన్ని ఈరోజు హైదరాబాద్కి ఇక్కడ ధర్నా చౌక్కి మేము తరలించడం జరిగింది. ఈ సమస్యని ఇప్పటికైనా సదుద్దేశంతో సావధానంగా ప్రజాస్వామ్యంగా సమస్యని పరిష్కరించమని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకుండా నిర్బంధంతో అక్రమ పోతులలో దీన్ని అణచివేయాలని చెప్పి భావిస్తే మాత్రం రానున్న కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. రానున్న కాలంలో రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థుల్ని, మేధావుల్ని, రాజకీయ పార్టీల్ని, ప్రజా సంఘాల్ని కలుపుకొని వెలుగుమట్ల నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయంత వరకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పోరాడుతుందని చెప్పి స్పష్టపరుస్తున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది.
సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.